ఇక డీటెయిల్ చూస్తే హన్మకొండ 1వ డివిజన్ పలువేల్పుల గ్రామం అభయాంజనేయ స్వామి ఆలయంలో మహాశివరాత్రి వేడుకలు ఆలయ చైర్మన్ గాదరబోయిన రాజు ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. భక్తులు తెల్లవారుజాము నుండే దైవ దర్శనం కోసం ఆలయానికి చేరుకొని శివలింగానికి పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. భక్తుల శివనామ స్మరణతో ఆలయం మారుమోగింది. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ గాదరబోని రాజు, సెక్రటరీ పెద్దబోయిన నాగరాజు, కమిటీ సభ్యులు పోతరబోయిన అంకుశ్ బాబు, పబ్బ శ్రీనివాస్, కల్లె వినోద్రావు, వజ్జల ఐలయ్య, తిక్క సాంబశివుడు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. ఒక కాలూరు భద్రయ్య గారి ముందుకు పూనుకొని కందికొండ చీరాల ఆధ్వర్యంలో మేము దాదాపు ఊరందరి ప్రజల సహకారంతో మేము ఫస్ట్ ఒక హనుమాన్ గుడి నిర్మించుకున్నాము. అది కాలక్రమేణా ప్రజలందరి సహకారంతో ఒకటి మధ్యలో మన ఒక ఇద్దరు ముగ్గురు బయట వాళ్ళతో మన ఊరందరి ప్రజలతో కలుపుకొని శ్రీరాముల వారి గుడి ప్లస్ మన శివుని గుడి కూడా మేము నిర్మించుకున్నాము. మళ్ళీ ఈ రీసెంట్గా మన గాదరబోయిన రాజు సుబ్రహ్మణ్య స్వామి గుడి కూడా కట్టించాడు. మన ఈ సాయిబాబా గుడి ఒక దాదాపు పేరు సార్ అది వాసారు కూడా కట్టించారు. అంతే మన ఇది మొత్తం దాదాపుగా గిరిధర్ శర్మ గారు సాయిబాబా గుడి కూడా కట్టించారు. అట్నే ఈ శివరాత్రి మహాకార్యాలు దాదాపుగా 6 సంవత్సరాల నుంచి ప్రతి ఏడు రంగరంగ వైభవంగా ప్రతి పొద్దున నుండి దాదాపు నైటు 12 నుంచి 1 గంటల మన సాంబయ్య గారి ఆధ్వర్యంలో జరుగుతున్నది. కావున మా ఊరందరి ప్రజలు ఎల్లవేళ ప్రతి పండుగకు ఈ ప్రజలకు అందరికీ తెలియజేయమనగా మన పలువేల్ప అభయాంజనేయ స్వామి ఆలయ ప్రాంగణంలో శ్రీ రాజరాజేశ్వర స్వామి, సీతారామాంజనేయ స్వామి మరియు సాయిబాబా ఆలయంలో నిర్మించబడినది. వీటి దాదాపు శ్రీ ఫస్ట్ మన దగ్గర అభయాంజనేయ స్వామి మూల విరాట్ ఇక్కడ ఫస్ట్ ప్రతిష్టాపించబడినది. గత 20-25 సంవత్సరాల క్రితం మన కాలూరి భద్రయ్య గారు అనే పల్లెలు గ్రామవాసి నిర్మించడం జరిగింది. తదనంతరం నెమ్మలింగా తర్వాత శివాలయము శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, సీతారామయ్య స్వామి, సాయిబాబా ఆలయంలో నిర్మించబడింది. వీటన్నిటికీ మన ఆలయ కమిటీ సభ్యులు మరియు గ్రామ ప్రజలు ప్రతి దానికి వాళ్ళ సహాయ శక్తుల సహకారం అందిస్తున్నారు. మన ఆలయంలో ముఖ్య విశేషం ఏదనగా రాజరాజేశ్వర స్వామికి అభిషేకాలు చేయించుకొని ఈ పర్వదినాన ప్రతి సంవత్సరం పలువేల్పుల గ్రామంలోని శివాలయంలో ఈ అభిషేకాలు కానీ కళ్యాణం కానీ ప్రతి నిర్వహిస్తాం. ఇదే విధంగా ప్రతి రాములవారి కళ్యాణం కానీ సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం కానీ ప్రతి తిది రోజు ప్రతిదీ జరపడం జరుగుతుంది. దీనికోసం భక్తుల దగ్గర ఎటువంటి భక్తులకు అసౌకర్యం కలిగించకుండా, భక్తుల దగ్గర ఎటువంటిది కూడా ఆశించకుండా ఇక్కడ కమిటీ దాన్ని పూర్తిగా నిర్వహిస్తుంది. ప్రతి సంవత్సరం జరిగే కార్యక్రమం. గాదరబోయిన